హాయ్ అండి. పప్పు అయితే చూపిస్తున్నా. ఈ పప్పు అంటే కొన్ని పప్పుల గురించి నా చిన్నప్పుడైతే నాకు క్లారిటీ లేదు. ఏ పప్పు పేరు కూడా క్లారిటీ లేదన్నట్టు. ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చింది. శనగపప్పుతో ఏదైనా చేద్దామని అయితే అనుకున్నా. శనగపప్పుతో వడలు చేద్దామని అయితే అనుకున్నా. అందుకని చిన్నప్పుడు ఏంటో తెలుసా అండి, శనగపప్పుకి, కందిపప్పుకి, పెసరపప్పుకి, మినపప్పుకి ఈ పప్పులన్నీ కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని నా చిన్నప్పుడు. ఇట్లా అంటే ఈ శనగపప్పు ఎట్లా, కందిపప్పు ఎట్లా, 2 కొంచెం సిమిలర్‌గా ఉంటాయి కాబట్టి పప్పుల పేర్లు తెలుసుకోవడానికి నిజంగా అవేర్‌నెస్ రావడానికైతే కొంచెం టైం పట్టింది. అంటే మరీ చిన్నప్పుడు నేను చెప్తున్నా, మరి కామెంట్ చేయకండి. పప్పులు కూడా తెలీదా మీకు అని చెప్పేసి అయితే కామెంట్ చేయకండి. యాక్చువల్‌గా అయితే పప్పులు చాలామందికి ఏ ఏ పప్పుల పేర్లు తెలవదు. మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటాం, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇట్లాంటి పప్పుల గురించి అయితే తెలవదన్నట్టు. నా చిన్నప్పుడైతే నేను ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఇలా ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. సో, ఇలా అయితే నేను ఈరోజు వడలైతే వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే శనగపప్పుతో ఏదైనా ఐటెం చేద్దాం కొనుక్కొచ్చానన్నట్టు. కర్రీ చేస్తే మా వాళ్ళు తినట్లేదు. అందుకని శనగపప్పులో చాలా పోషకాలు ఉన్నాయండి. మాంసకృతులు చాలా ఉంటాయి. సో, ఇట్లా అయితే కర్రీ చేస్తే తినలేదని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకొని వడలైతే వేస్తున్నాను. చాలా క్రిస్పీగా అసలు చేద్దామని అనుకుంటే నిజంగా ఏదైనా పని ఉంటే నాకు తొందర అయిపోవాలండి. దాన్ని ఇట్లా మెల్లగా చేయడం నాకు ఇష్టం ఉండదు. సో, తొందరగా